హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో రాబోతున్న ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి మీకు తెలుసా? ఇది మామూలు ట్రైన్ కాదు, జపాన్ టెక్నాలజీతో ఏకంగా సముద్రం అడుగున కూడా వెళ్తుంది. ప్రస్తుతం ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్ళాలంటే వందే భారత్ లో కూడా దాదాపు 6 గంటల సమయం పడుతుంది. కానీ ఈ 508 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే ఆ దూరాన్ని మనం కేవలం 2 గంటల్లోనే కవర్ చేయొచ్చు. అంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 353 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అంతేకాదు ముంబైలోని 21 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టనెల్ కూడా ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అక్కడి అడవులను కాపాడడం కోసం తానే క్రీక్ దగ్గర 7 కిలోమీటర్ల టనెల్ ను సముద్రం అడుగున కడుతున్నారు. దీనికోసం రీసెంట్ గానే ముంబైలో ఒక భారీ టనెల్ బోరింగ్ మెషిన్ ని కూడా ఇన్స్టాల్ చేశారు. జపాన్ ఫండింగ్ తో దాదాపు 98,000 కోట్ల ఖర్చుతో ఈ ప్లాన్ రెడీ చేశారు. టార్గెట్ ప్రకారం ఆగస్టు 15, 2027 నాటికి ఫస్ట్ ట్రైన్ నడపాలని, అలాగే 2029 కల్లా మొత్తం ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ నెట్వర్క్ ను మన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మేజర్ సిటీస్ కి కూడా ఎక్స్పాండ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి మన దేశంలో వస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.